కార్యక్రమం నందు కూడాను పారమార్థికాన్ని అందించుకోవాలి. In the everyday life of ours, try to look for the one which is beyond. మనము ఏమి చేసినప్పటికీ దైవం యొక్క భావనగా మనము భావించాలి. Whatever we do or say, let it be centered around God. కాశీలో పురపాలక సంఘం ఉండేటువంటిది. In Kasi, there was a committee of individuals governing the town, మున్సిపాలిటీ. the municipality. ఈ పురపాలక సంఘం వారు వీధి జ్యోతులు వెలిగించడానికి కొంతమందిని వ్యక్తులను నియమించేటువంటి వారు. Now this municipality laid down as a responsibility of a few individuals to light the lamps in the streets. అందులో ఒక సాధకుడు తన కుటుంబ పోషణార్థమై వేరు మార్గము లేక ఈ యొక్క దీపమును వెలిగించేటువంటి వృత్తిలో తాను ఆధీనుడయ్యాడు. There was one sadhaka who, for the sake of taking care of himself and his worldly needs, enrolled himself as one of these individuals to light the lamp in the streets. ఆనాడు విద్యుత్ దీపములు లేవు కనుక కేవలము తైలంతో అంటించి దానికి చుట్టూ ఒక విధమైనటువంటి గ్లాసును పెట్టేటువంటి వారు, గాలికి ఏ విధమైనటువంటి ఒక తొందరలు కలగకుండా ఉండాలని. In those days, there were no electric lamps. What we had were these oil lamps with the wick, and there had to be a glass shield to guard it from అతను breeze. ప్రతి జ్యోతి దగ్గరికి వెళ్ళేది, జానకి జీవన రామ్ కరోంగి తుమారి కామ్, He would, జానకి జీవన రామ్ కరోంగి తుమారి కామ్. ఒక్కొక్క జ్యోతిని తుడుస్తూ తుడుస్తూ నీ పనే నేను చేస్తున్నా, నీ పనే నేను చేస్తున్నా అని ఆ జ్యోతులంతా పరిశుద్ధపరిచేటువంటి వాడు. now this sadhaka, every time he would go to one particular lamp by way of cleaning it and lighting it, even as he would clean it and rub it clean, he would keep singing, "Oh Janaki Jeevan Ram, I am doing your work, I am doing your work." అనేక వీధుల లోపల ఈ వ్యక్తి ఏ యొక్క జ్యోతిని ఎంటిస్తున్నాడో ఆ వీధి మాత్రమే చాలా ప్రకాశవంతంగా వెలుగుతూ ఉండేటువంటిది. Now that particular street, which was being illumined by this sadhaka, used to radiate as compared to other ఈ streets. సత్యాన్ని పురపాలక సంఘం వారు గుర్తించారు. Now this truth, the municipality people got to know. They realized this, they saw అన్ని it. దీపములు కూడాను మనం సమానమైనటువంటి రీతిగానే సృష్టింపబడినటువంటివి. కానీ ఈ యొక్క వీధిలో ఈ ప్రకాశమునకు కారణం ఏమిటని వారు కొంతవరకును పరిశోధనలు చేస్తూ వచ్చారు. All the lamps have been made in the same way. What then is the reason for this extra light that is coming in this పరమ particular street? భక్తుడు తన కర్తవ్యాన్ని భగవత్ప్రీత్యార్థంగా చేస్తూ వచ్చాడు కనుకనే ఇక్కడ జ్యోతులు కూడాను దేదీప్యమానంగా వెలుగుతూ వచ్చాయి. The simple reason is, he was a true devotee who was doing every little bit as an offering to God, as if it were God's own work. That's the reason for this. ఏతావాత దీని యొక్క అంతరార్థం ఏమిటనగా, సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థం అనేటువంటి రీతిగా మనము ఆచరించినప్పుడు ప్రతి కర్మల యందు కూడాను ఎన్ని విధమైనటువంటి ఫలితములన్నీను సుఖములనైనా ఆనందాన్నైనా మనం పొందడానికి అవకాశం ఉంటుండాలి. So all said and done, the truth is that once we do everything by way of doing it in the form of God, for serving God, everything gets transformed in its own way into a form of worship. కనుక మనము కేవలము జప ధ్యానములు మాత్రమే ఉదన సాధనగా మనం భావించి వాటి యందు మాత్రమే శ్రద్ధను మనం అభివృద్ధి పరచుకోవటం ఇది సరి అయినటువంటి సాధన కాదు. It is not a true sadhak's idea of doing japa and dhyana as the only means of worship. ఏది చేసినా, ఏది చూసినా, ఏది విన్నా, ఏది తలచినా సర్వము కూడాను భగవత్ అర్పితమైనటువంటి భావములతోనే మనం ఆచరించటం మంచిది. Whatever you see, whatever you say, whatever you do, everything is animated by God. That should be your idea.